అందరికి వందనాలు, స్తోత్రాలు, వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రోమీలకు రాసిన పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వాక్యం చదువుదాం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. చాలు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఈ 21 నుంచి 24 దాకా మనం చూస్తే ఇక్కడ అపోస్తుడైన పౌలు యూదుల పొరపాటులు ఎత్తి చూపిస్తున్నాడు. వాళ్ళని వేషధారులు అని పిలుస్తున్నాడు. యూదుల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులకి బోధిస్తారు, కానీ ఆ బోధ మాత్రం ఆ ప్రకారం వాళ్ళు మాత్రం జీవించరు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే మీరు వేషధారులు అని అపోస్తలుడైన పౌలు ఆ ప్రజలతో, యూదులతో చెప్పారు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, మరొక పక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తారు వాళ్ళు. మరొక పక్క మంచి పని చేయమంటారు, వీళ్ళు మాత్రం చెడు పనులు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు బోధించే బోధ వేరు, వీళ్ళ ప్రవర్తన మాత్రం వేరు. వీళ్ళు ఉండే తీరు వేరు. వీళ్ళు ఎలా జీవిస్తారంటే భక్తిగా కనిపిస్తారు వీళ్ళు, కానీ ఆ భక్తి మాత్రం వాళ్ళు ఉండదు. పైకి భక్తి గల వారి వరే కనిపించి దాని శక్తిని ఆశ్రయించని ప్రజలంట వీళ్ళు, యూదులు. అందుకని వాళ్ళని ఈ మత్తయి సువార్త 23లో చూస్తే వాళ్ళు వేషధారులు అని అంటాడు. ఇంకా వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళంట విగ్రహాలను మాత్రం అసహించుకుంటారంట, కుళ్ళును మాత్రం దోషేస్తారంట వాళ్ళు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఉదాహరణ ఎగ్జాంపుల్గా, అంత వద్దు, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు కోడిగుడ్డు అంటే ఇష్టం లేదు, ఆమ్లెట్ అంటే ఇష్టం అంటే ఎట్లుంటుంది? నాకు కోడిగుడ్డు తినను, నేను ఏం తింటాను? ఆమ్లెట్ తింటాను. అంటే వాళ్ళ పరిస్థితులు అటువంటి ఆలోచన. ఇక మీకు అర్థమవుతుంది, విమర్శి చెప్పాలి మీకు. నేను నాకు విగ్రహం అంటే కోపం. వీళ్ళు ఏం చేస్తారంటే గుళ్ళును దోషేస్తారు. ఏం చేస్తారు తెలుసా? ఆ గుళ్ళులో ఉన్నటువంటి సామాగ్రి సమ్ముకుంటారంటే వీళ్ళు. అదేమో ద్వేషం, ఇదేమో నాకు తినేది ఇష్టం, అదేమో వద్దు. బాగా ఆలోచన చేయండి. అందుకని వీళ్ళు ఏమన్నాడంటే అపోస్తలుడైన పౌలు, మీరు చెప్తారే కానీ చేయరు. మీ జీవితం అంతా కూడా ఒకరిని విమర్శిస్తారే, మీ బ్రతికే విమర్శన. మంచి పనులు చేయమంటారు, కానీ మీరు చెడు పనులు చేస్తారు. అందుకని ఇవన్నీ బోధించుకుంటా వస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. చెప్పుకుంటా వస్తా ఈ 21 నుంచి 24 దాకా మనం చూస్తే, ఆ 24 వచ్చినప్పుడు అంటున్నాడు ఏమని? వ్రాయబడిన ప్రకారం అని అన్నాడు. ఏమన్నాడు? వ్రాయబడిన ప్రకారం. అంటే ఎక్కడో రాస్తున్నారు కదా అర్థం. ఇది ఎక్కడ రాస్తుంది? పాత నిబంధనలో యెషయా గ్రంథం చూస్తే, యెషయా గ్రంథం 52వ అధ్యాయములో 5వ వాక్యం చదువుతాం. యెషయా గ్రంథం 52 5వ వాక్యం. యెషయా గ్రంథం, నా జనులు వారిని బాధపరచువారు వారిని చూచి ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా ఆ నామము దూషించబడుచున్నది. ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా. వ్రాయబడిన ప్రకారము దేవుని నామము మిమ్మును గూర్చి
దూషించబడుతున్నది. మిమ్మును బట్టియే కదా దేవుని నామము దూషించబడుతుంది. ఇది ఎప్పుడో దేవుడు ఎప్పుడు చెప్పాడు? పాత నిబంధన కాలంలో యెషయా గ్రంథంలో చెప్పాడు. మీ నిమిత్తము నా నామము అనుదినము అనునిత్యము దూషించబడుతుంది. అనునిత్యము దూషించబడుతుంది. ఎలా ఉంటుంది మన పరిస్థితి అంటే, ఒకప్పుడు మనం ఆలోచన చేస్తే లోకంలో ఉన్నప్పుడు దేవుని బహుగా బాధ పెట్టాం మనం. లోకంలో ఉన్న ప్రజలందరూ ఎవరు? ఇప్పుడు ప్రపంచంలో 256 దేశాలు ఉన్నాయి. ఆ దేశ ప్రజలందరూ ఎవరు? దేవుని బిడ్డలు అంతే. దేవుని బిడ్డలు అంతే. మనమేమంటాం చాలా సందర్భాల్లో, ఎవరి దగ్గరకైనా పోయి మేము దేవుని బిడ్డలం అంటాం. మరి పక్కన సైతాను బిడ్డలా? అందరూ దేవుని బిడ్డలే. ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే. ప్రపంచంలో 256 దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలే. ఒకప్పట్లో అందరూ దేవుని బాధ పెట్టాం. మారక ముందు, మారిన తరువాత కూడా దేవుని నువ్వేం చేస్తున్నావు? బాధ పెడతానే ఉన్నావు. మారిన తరువాత కూడా బాధ పెడుతున్నావు. అందుకే ఏమన్నాడు? పాత నిబంధనలో చెప్పాడు, దేవుని నామము నా నామము మీ నిమిత్తం అనునిత్యము దూషించబడుతుంది అన్నాడు. కొత్త నిబంధనలో పౌలు ఏమన్నాడు? రాయబడిన ప్రకారము దేవుని నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది, మీ నిమిత్తం దూషించబడుతుంది అన్నాడు. చూసావా? మనం దేవుని నామాన్ని దూషిస్తున్నామా? దేవుని నామాన్ని దూషించేదానికి మనం హేతు కారణంగా మారిపోతున్నాం. మన ద్వారా దేవుడు అవమానంగా మార్చబడిపోతున్నాడు. ఆలోచన చేయి. అందుకని మనం బాగా ఆలోచన చేస్తే ఇది మనం ఎట్లుంటుందంటే, కొడుకు చెడు ప్రవర్తన కలిగినోడు అనుకో, లేదా కుమారుడు చెడు ప్రవర్తన కలిగినోడు అనుకో, ఈ చెడు ప్రవర్తన వల్ల తండ్రికి ఏ విధంగా అపకీర్తి వస్తాదో బాగా ఆలోచించండి. మనం చేసే చెడు ప్రవర్తన ద్వారా తండ్రికి ఏ విధంగా అపకీర్తి వస్తుంది, తల్లికి ఏ విధంగా అపకీర్తి వస్తుంది ఆలోచించి. ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు. వాళ్ళు బయట లేనిపోని కార్యం చేశారు, ఏదో చెడు కార్యం చేశారు. ప్రజలు ఏమంటారు? ఎవర్రా వీళ్ళు, ఎవర్రా నువ్వు అని అడుగుతారు వాళ్ళని. మాది పలానూరు అని చెప్తాడు. ఎవరు బిడ్డలరా నువ్వు? పలానా ఆయన కొడుకుని అంటాడు. అంతేనా? ఈ అవమానం ఎవరికి? తండ్రికి అవమానం తండ్రికి. ఈ అవమానం ఎవరు తీసుకొస్తున్నారు? బిడ్డలు తీసుకొస్తున్నారు. ఒక తండ్రికి తల్లికి బిడ్డలు ఏ విధంగా అవమానం తీసుకొస్తున్నారో మనందరం కూడా తండ్రికి అవమానం తీసుకొస్తున్నాం, అపకీర్తి తీసుకొస్తున్నాం. బాగా ఆలోచించండి. మన ద్వారా తండ్రి సంతోషపడుతున్నాడా? తండ్రి ఆనందిస్తున్నాడా? దినమెల్లా ఆయన కన్నీరు గారుస్తున్నాడు. ఒకప్పట్లో దినమెల్లా కన్నీరు గార్చిన దేవుడు ఇప్పుడు కూడా కన్నీరు గారుస్తున్నాడు. అనునిత్యము దూషణ పాలవుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి చర్చిలో ఉన్నాం. చర్చిలో ఉంటే ఎలా ఉంటున్నాం మనం? భయభక్తులతో ఉన్నాం. బయటికి వెళ్ళిపోతాం అనుకో. బయటికి వెళితే మన ప్రవర్తన ఎలా ఉంది ఆలోచన చేయి. చర్చిలో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా ఉన్నావా అని ప్రశ్నించుకుందాం. బయట నువ్వు ఉండే విధానం బట్టి ప్రజలు ఏమంటారు నిన్ను? ప్రజలు ఎలా చూస్తారు? ఈ అమ్మాయి క్రిస్టియన్ కదా, అయితే ఈ పరిస్థితి ఏంది? ఎవరికి అవమానం వస్తుంది? దేవునికి అవమానం వస్తుంది. మిమ్మును బట్టియే కదా, నీ వల్లే కదా. దాన్ని బట్టి ఆలోచన చేయి. మిమ్మును బట్టియే కదా అంటే నా వల్లే కదా. ఒక ప్రశ్న వేసుకోవాలి.
నా తండ్రికి నేను అపకీర్తి తెస్తున్నానా? నా తండ్రికి నేను నా తండ్రిని దూషించేదానికి నేను కారణమవుతున్నానా? నా తండ్రి అవమానించబడడానికి నేను కారణమవుతున్నానా? అసలు ఏం చేస్తున్నాను నేను? ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను నేను? ఆలోచించండి. ఏ విధంగా చేస్తున్నాను నేను? నా జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? ఒక తండ్రికి కుమారుడు పుడితే ఆ కుమారుడు లేనిపోని కార్యాలు చేస్తే ఆ తండ్రి ఎంత కుమిలిపోతాడో. మన పరమ తండ్రి ఉన్నాడు పైన. ఆ పరమ తండ్రికి బిడ్డలో మనం చేయరాని పనులు చేస్తే, క్రైస్తవులుగా ముద్ర వేసుకొని మనం క్రైస్తవులుగా చలామణి అవుతా మనం చేయరాని పనులు చేస్తే ఆ తండ్రి ఎంత అవమానించబడతాడు, ఎంత దూషించబడతాడు. ఆలోచించే, బాగా ఆలోచన చేద్దాం. ఎలా ఉంటుందో మన పరిస్థితి ఆలోచించాయి. రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్యుల మధ్య దూషించబడుతుంది. వీళ్ళే క్రైస్తవులు రా వీళ్ళు అంటున్నారా లేదా? అంటున్నారా? అనరేమో, అంటున్నారా లేరా? వీళ్ళే క్రైస్తవులు రా, వీళ్ళొక క్రైస్తవులు, వీళ్ళ మాటలు. అవును, మీరు ఈ పని చేయరు కావాలనే. ఒకటి సలహా ఇచ్చాడంట. అంటే విగ్రహాలు అసహించుకుంటారు, గుళ్ళను దోషేస్తారు కదా, మనం చూసాం కదా. వాడు ఏం చెప్పాడంటే, రే నువ్వు చీపు లిక్కర్ కానీ తాగితే నువ్వు పాడైపోతారని చెప్పాడంట. ఇక తాగండ్రా ఇకనా తాగండ్రా, నిజంగా తాగండ్రా నేను ఇక తాగనయ్యా, వద్దు నాకు బుద్ధి వచ్చింది అన్నాడంటాడు. వాడన్నాడంట, చీపు లిక్కర్ తాగబాక బీరు తాగరు అన్నాడంట. అవునేమైంది చెప్పండి. బాగా ఆలోచన చేయండి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. అదేమో తాగడంట, ఇది తాగుతాడంట. అదేమో తాగడు, ఇది తాగుతాడంట. దేవుని నామం ఏ విధంగా దూషణ పాలవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఉండావు, నువ్వు మందిరానికి రాలేదు, ఇంటికాడ ఏదో పని చేస్తున్నావు, వాళ్ళు ఎవరైనా నీకు కనిపించారు, ఏమంటారు నిన్ను? అయ్యి నువ్వు క్రైస్తవుడు కదా, లేదు ఏదో చెడు పనులు చేస్తున్నావు, ఏమంటారు? క్రైస్తవుడు కదా. అంటే ఎవరికి అవమానం? దేవుడికి అవమానం కదా. ఆలోచించి, మన పరిస్థితులు ఎంత అవమానంగా మారిపోతున్నాయి ఆలోచించి. ఒక్క విధంగా నువ్వు ఏదో పొరపాటు చేసావు, ఆలోచించాయి. చేయరాని పని ఏదో చిన్న తగాదా పెట్టుకున్నావు, నీ ఇంటికి ఎవరు వచ్చేస్తారు? ప్రజలందరూ వచ్చేస్తారు. నీ ఇంటికి ప్రజలు వచ్చేస్తారు. ప్రజలు వచ్చేసి అమ్మా నాయన బయటకు వస్తారు. వాళ్ళు పక్కన కూర్చొని పక్కన నిలబడి ఏం మాట్లాడుతుంటారు కదా, ఇంగ్లీషు తెలుగు మొత్తం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇంటికాడ నిలబడి ఇంగ్లీషు తెలుగు తమిళ హిందీ మొత్తం లాంగ్వేజ్ మొత్తం మాట్లాడుతుంటారు. రా బయటికి రామే బయటికి అంటూ ఉంటారు. ఎందుకంటే మన బిడ్డలు తప్పు చేశారని. అప్పుడు ఎట్లుంటుంది మనకి తల్లిదండ్రులు చెప్పండి? మన తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? బాధ కదా. అప్పుడు ఏమంటాం మనం? ఏంద్రా ఈ పని చేసావు నువ్వు? చంపేరా మమ్మల్ని చంపేరా, ఎందుకు నీ పని చేస్తున్నావా? ఇంకా మారలేదు కదరా నువ్వా? ఒరే చదువుకోరా అనుకుంటే నీకు ఈ పని ఏందిరా? నేను చదువుకుంటాను, స్కూలుకి పంపిస్తాను, ఈ పని చేసేవేంద్రా? నువ్వు ఉద్యోగం చేసి చేయకుండా ఈ పని ఏంద్రా అని అంటామనమా? ఖచ్చితంగా అంటాం మనం. చంపారంటాం మనం. అందుకే బైబిల్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఒక ఫ్యామిలీ, ఆయనకి 12 మంది కొడుకులు. ఎవరైనా యాకోబు. యేసుబాబు చెప్పాడు ఇప్పుడు యాకోబు అని, ఎవరు చెప్పలా. 12 మంది కొడుకులు ఆయనకి. 12 మంది కూడా ఒక కూతురు ఉంది. ఆ కూతురి పేరు ఏం పేరు? దేనా. కూతురి పేరు దేనా. వీళ్ళు ఏం చేశారంటే, యాకోబు దేవుని పాదాల దగ్గర కూర్చొని పోరాడి ఇజ్రాయేల్గా మార్చబడిన తరువాత సుక్కోతుకు వచ్చి అక్కడ పాకలేసుకొని షెకెమను ఊరుకొచ్చి అక్కడ గుడారాలు వేసుకున్నారు. షెకెమను ఊరికి గుడారాలు వేసుకున్న తర్వాత
దీనా ఏం చేసిందంటే ఆ దేశపు కుమార్తెను చూసేదానికి వెళ్ళిందంట. ఎవరి కుమార్తెల్ని? ఆ దేశపు కుమార్తెల్ని. మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇది మోపూరు లేదా అల్లూరు మండలం. అల్లూరు అంతా బాగా తెలుసు నాకు, నెల్లూరు అంతా బాగా తెలుసు, ఓకే కాదంటలా. బాంబే రైల్వే స్టేషన్లో వదిలిపెట్టాం నిన్ను, అట్టుంటావు. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వదిలేసాం, చుట్టూ తిరిగి వస్తావా, ఆడే కూర్చుంటావా? అక్కడే ఉంటావు. అంటే దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలంటే, ఈ లోకంలో మనం పరదేశులమి, యాత్రికులమి, గుడారం మన జీవితం. ఇష్ట ప్రకారం తిరిగేదానికి దేవుడు మన పిలవల. ఎంతో కాలం నీ ఊరు అనుకో, నీకు తెలుసు అనుకో, బాగా తెలియని నీకు ప్రదేశమే లేదనుకో, తిరుగుతూ ఉంటావా? ఆలోచన చేయి. దీనా అంట ఆ దేశపు కుమార్తెను చూసేదానికి వెళ్ళిందంట. అక్కడ అవమానించబడ్డ, మనకు తెలుసు స్టోరీ, అవమానించబడ్డది. షెకెం అనే వ్యక్తి ఏం చేశాడంటే, హామోరు కుమారుడు షెకెం అవమానించాడు. అవమానించిన తరువాత ఈ మాట యాకోబుకు తెలిసి, యాకోబు మనసులో పెట్టుకొని పిల్లలు వచ్చిన దాకా, కుమారులు వచ్చిన దాకా నిశ్శబ్దంగా ఉన్నాడు. కుమారులు వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడాడు. అప్పుడు వెంటనే ఈ హామోరు కుమారుడు షెకెం ఏం చేశాడంటే, ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మంచి మనసుతో పాపం వాళ్ళు ఏం చేశారంటే యాకోబు దగ్గరికి వచ్చారు. అయ్యా, మా అబ్బాయి మీ అమ్మాయి మీద ఇష్టంగా ఉన్నాడు, పెళ్లి చేసేసుకుందాము, ఎందుకంటే మా అబ్బాయి అమ్మాయిని చూడలేకుండాడయ్యా అని చెప్పిన తర్వాత, అప్పుడు యాకోబు కొడుకులు ఏమన్నా తెలుసా, మా చెల్లెల్ని ఈ విధంగా చేశాడు కాబట్టి కుట్రతో కక్షతో ఉన్నారంటే, మేము ఇశ్రాయేలీలు, మేము సున్నతి మీరు చేసుకుంటేనే మీ అబ్బాయిని మా అమ్మాయికి పెళ్లి చేస్తామని చెప్పారు. సున్నతి ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తే తెలుసా, పాపం సున్నతి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సున్నతి చేసుకున్నారంట. వాళ్ళు సున్నతి చేసుకున్నారు. సున్నతి చేసుకున్న తరువాత వాళ్ళు ఏమన్నారు, సున్నతి చేసుకుంటే మీ పిల్లలు మాకు, మా పిల్లలు మీకు ఇస్తాము అని చెప్పి హ్యాపీగా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తరువాత వీళ్ళు సున్నతి చేసుకున్న తరువాత వాళ్ళల్లో యాకోబు కుమారుని, అంటే దీన అన్నల తమ్ముళ్ళు ఎవరంటే షిమ్యోను, లేవి కత్తులు తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేశాడు. బాగా అర్థం చేసుకోండి, యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆమేన్. యాకోబు సమక్షంలో 12 మంది కొడుకులు ఉన్నారు. ఇప్పుడు బాగా ఆలోచించే, మన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన పరిశుద్ధుడు, ఆయన సముఖంలో మనం ఉన్నాము. ఆయన ఏ లక్షణాలు కలిగి జీవిస్తున్నాడు, మనం ఏ లక్షణాలు కలిగి జీవిస్తున్నాము. యాకోబు ఏ లక్షణం కలిగి జీవిస్తున్నాడు. యాకోబు ఒకప్పుడు తండ్రిని మోసగించిన యాకోబు ఏం పాపి కాదు సుమా, గుర్తుపెట్టుకో. యాకోబు దుర్మార్గుడు కాదు, యాకోబు దొంగ కాదు మనం అనుకుంటున్నాం చాలా సందర్భాల్లో. కానీ యాకోబు దేవుని అభిషేకంతో ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. ఒక ఇజ్రాయెల్గా మార్చబడిన పరిశుద్ధుడి దగ్గర ఉన్నటువంటి 12 మంది పరిశుద్ధులయ్యారా? బాగా ఆలోచించి, నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు తెలుసా? ఇద్దరిని బాధ పెడుతున్నావు నువ్వు. ఒకటి దేవుణ్ణి, రెండవది కాపర్ని బాధ పెడుతున్నావు. దేవుడికి చెప్పకపోయినా కాపరికి చెప్తుంటారు. మీ చర్చికి వచ్చే అయిన వ్యక్తి ఏం ప్రవర్తన బాగలేనట్టుందా చెప్పరా? పలానామి బాగలేనట్టుందా, పలానామి పరిస్థితి అబ్బా ఆమె ఏం భక్తి పరాలు మంచిది కాదు, ఆమె పలానాయన మంచివాడు కాదు, పలానామి మంచిది. కాపరికి మొత్తం తెలుస్తూ ఉంటాయి, అన్ని రికార్డ్ అయ్యి కడుపులో ఉంటాయి. ఒకవేళ కాపరి కడుపు కానీ పొడిస్తే మొత్తం బుక్కని బయటకు వస్తాయి. మొత్తం అవి పొడుచుకోడు ఆయన, మీరైతే పొడుచుకుంటారు. ఒక్క మాట తెలిస్తే దేనాలాగా మొత్తం ఊరంతా తిరిగి చెప్పేస్తారు మీరు. కాపరి మనసులో పెట్టుకుంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాపరి మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తాడు.
ఇజ్రాయేలు సమక్షంలో ఉన్నటువంటి బిడ్డలు ఏమన్నా ఇజ్రాయేలు ఏమైనా యాకోబు ఏమైనా పోయి కొట్టమని చంపమన్నాడా? చెప్పండి, చంపమన్నాడా? లేదా తండ్రి అయిన దేవుడు సమక్షంలో మనం ఉన్నాం, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు ఏమన్నా ఫలాని వ్యక్తి దూషించమని చెప్పాడా? ఫలాని వ్యక్తిని కొట్టమని చెప్పాడా? తిట్టమని చెప్పాడా? పొడవమని చెప్పాడా? చంపమని చెప్పాడా? ఆయన చెప్పలేదే. నువ్వెందుకు ఆ పనులు చేస్తున్నావు? నీ ద్వారా దేవుడు నామేం చేస్తుంది అంతే, గుర్తుపెట్టుకో. ఆయన చెప్పందని వెతుకు చేస్తున్నావు. నా కుమారులారా ఈ విధంగా జరిగిందంట, మౌనంగుండండి అన్నాడే కానీ షిమ్యోను, లేవి మీరు పోయి కత్తులు తీసుకొని చంపమన్నాడా? నిజంగా దేవుడు గానొక్క మాట కానీ చెప్తే నాకు సునీలకి తగాదాగా ఉంది, నాకు యేసుబాబుకి దేవుని కుమార్కి తగాదా ఉంది, నాకు యాకోబుకి అభిషేక్కి ఫిలిప్కి తగాదా ఉందని ప్రార్థన చేస్తానుకో, దేవుడు నాకు గురించి నా కుమారుడా కత్తి తీసుకొని ఫిలిప్ను పొడిచేయంటే అట్టుంటుంది. ఆ మాట కానీ చెప్తే మొత్తం పొడిచేయమా? నాకు ఎవరు కోపం అయితే మొత్తం పొడిచేయని పోయినానా? నా దేవుడు అటువంటి వాడు కాదే. యాకోబు చెప్పాడు పొడవమని? చెప్పలేదే. అవునా? తిట్టాడా? నీకంటే ముందు నన్ను తిట్టారయ్యా, గుర్తుపెట్టుకో. నీకంటే ముందు నన్ను దూషించారు, గుర్తుపెట్టుకో. నన్ను దూషించారు, అపహసించారు, అవమానించారు, నిందల పాలు చేశారు, ఉమ్మి వేసుకున్నా నేను. నా ముఖం అంతా ఉమ్మి పడ్డాదయ్యా. మౌనం వహించు. నేను తిడుతున్నారా? కొట్టబోతున్నారా? చంపబోతున్నారా? అవమానిస్తున్నారా? సూటిపోటి మాట్లాడుతున్నారా? నువ్వు బాధ తూ అని వస్తున్నారా? నువ్వు బాధుంటే హ్యాపీగా నేను నవ్వుకుంటున్నారా? నవ్వుకొని నేనున్నాను కదా, నేను నవ్వలేదు కదా, నేను ఊయలేదు కదా, నేను తిట్టలేదు కదా, నేను కొట్టలేదు కదా, నేను హింసించలేదు కదా, నువ్వెందుకు బాధపడతావు? నేను నిన్నేం అనలేదు కదయ్యా. నేను ఆలోచిస్తుంటే ఒక్కోసారి నిజంగా కూడా వీళ్ళందరూ వాళ్ళు అరుచుకోవటం, వీళ్ళు గరుచుకోవటం, వీళ్ళు గుమ్ముకోవటం, ఒక్కసారి యేసుప్రభు కళ్ళకి వచ్చి వాళ్ళని పొడిచే అంటే నన్ను మొత్తాన్ని పొడిచేస్తారు వీళ్ళు మొత్తం. ఆ విధంగా యేసే చెప్పేవాడు కాదే. చూసా వీళ్ళు పోయి ఏం చేసేది తెలుసా? దీనాని ఆ విధంగా చేశారని హామోర్ని కొడుకు షెకెముని ప్రజలందరినీ పొడిచి చంపేసి వాళ్ళ ఆస్తి తీసుకొని దీనాన్ని తీసుకొని వచ్చేసారు బయటికి. ఇప్పుడు చదివినిపిస్తా చూడండి మీకు. ఆదికాండం 34వ అధ్యాయము 30వ వాక్యం చదువు. అప్పుడు యాకోబు, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులు ఫెరిజ్జీయులను అసహ్యునిగా చేసి కొంచెమే చాలు, మీరు నన్ను బాధ పెట్టారే. ఈ ప్రజల్లో కానానీయులు, ఫెరిజ్జీయులు, హివ్వీలు, యెబూసీలు వాళ్ళ మధ్య అసహ్యునిగా చేశారే. బాగా గుర్తుపెట్టుకమ్మా. నువ్వు చేసిన పనికి దేవుని ఎరగని వారు నన్ను దూషించేదానికి, దేవుని దూషించేదానికి, బాధ పెట్టేదానికి నువ్వు హేతు అవుతున్నావు, కారణం అవుతున్నావు. నువ్వు నీకేమి హాయిగా ఉన్నావు? నీకేమి వాక్యం చదివితే కదా, ప్రార్థన చేస్తే కదా నువ్వు, నీకు తెలుస్తుంది అన్ని విషయాలు ఎట్టున్నాయి, ఎట్ట బ్రతకాల, ఎట్ట జీవితాలు నీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు అర్థమయ్యేలా యాకోబు చెప్పలేదు కదా వాళ్ళకి చంపమని. అది యాకోబు చెప్పలే వాళ్ళకి, మీరు పోయి కొట్టండి, తిట్టండి, చంపండి అని చెప్పలా. యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితాలన్నీ కూడా సహించుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఓర్చుకుంటారు. వాళ్ళు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కక్షలు వాళ్ళ మీదకి వచ్చినా సరే ఓర్చుకొని వెళ్ళిపోతారు. బాగా గుర్తుపెట్టుకోండి.
యాకోబు, నన్ను ఎందుకు ఈ విధంగా బాధ పెట్టారు మీరు, నన్ను అసహ్యునిగా చేసేసారు మీరు. ఈ రోజున దేవుడు అనేక మంది ఎందుకు ఇంకా పూర్తిగా మారలేకపోతున్నారంటే మన వల్లే. ఇప్పుడు గుర్తుపెట్టుకో, విశ్వాసులు చాలామంది ఉన్నారు, అందరు ఇళ్ళ కాడు ఉన్నారు. ఇళ్ళ కాడున్న వ్యక్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇళ్ళల్లోనే ఉండరు, హ్యాపీగా ఉండరు. పక్కన వాళ్ళు చూస్తుంటారు. పక్కన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు చర్చికి పోతున్నట్లేదు, ఇలా ఈ మధ్య బాగా చూస్తున్నారు, నేను గుడికే పోవట్లే, వీళ్ళు క్రైస్తవులు కదా, వీళ్ళు ఇళ్ళల్లో కూర్చొని ఏం చేస్తారు కొంతమంది? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఒక ఆయన తీర్మానం చేసుకున్నాడంట, సినిమాలు చూడని తీర్మానం చేసుకున్నాడంట. ఏం చూడని? సినిమాలు చూడని తీర్మానం చేసుకున్నాడంట. సీరియల్ మాత్రం చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడు? సినిమాలు మాత్రం చూడను. ఏం చూస్తాను? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, సినిమా హాల్కి పోకూడదురా. సినిమా హాల్కి పోయేవాడు మంచోడు కాదు, అసలు పోకూడదు. సినిమా హాల్లోకి ఎందుకు బారు చెప్పండి? ఎందుకు బారు? సినిమా హాల్లోకి పోబాకండి. ఏం చూడాలా? ఎందుకు తెలుసా? తలుపులు వేసుకొని సీరియల్ చూసుకోవచ్చు, సినిమా హాల్కి మాత్రం పోకూడదు. పోతే ఎవరన్నా చూస్తారని ఇంకేమిలాడ అర్థం. అదే, ఇంకేమిలాడ. దేవుడు తిడతాడని కొడతాడని కాదు, ఆ భయం ఎప్పుడో పోయింది మన వాళ్ళకి. ఏది ఎవరన్నా చూస్తారని. ఇప్పుడు ఇంట్లో సీరియల్ చూస్తున్నారు, ఇంట్లో సీరియల్ చూశారనుకో, చూస్తాడు అనుకో, తలుపు తట్టారనుకో, ఎవరా అంటే ఏం లే, రా అంటే వాళ్ళందరూ వాళ్ళే చూస్తారు, మొత్తం చూస్తారు రా. ఇప్పుడు విశ్వాసి సీరియల్ చూస్తా ఉంది దానికి ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని, ఇంకో విశ్వాసి వచ్చిందనుకో, ఎవరా అని ఏం లే, రా భలే సీరియల్ రా చూసు. ఇంకో వాళ్ళంతా పిలుస్తాను. పాస్టర్ తలుపు తట్టాడు అనుకో, పాస్టర్ అదే పాస్టర్. అప్పటికప్పుడు ఆపేసి దానికి ఏం చేస్తారు? దేవా పాపిని నిన్నాశ్రయించాను, ఇంకో పాట తిప్పేస్తారు మొట్ట, ఇంకో పాట వచ్చేస్తాయి. ఇప్పుడు పాట వస్తే వాళ్ళ పాట సార్, అదే నిజంగా వాళ్ళ ఆ పాట ఎట్టుంటుందంటే, మామూలుగా ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యుల మధ్య దూషించబడుతుంది. యాకోబు అని చెప్పాడా? యాకోబు చెప్పలేదే. యాకోబు జీవితం అంతా చూస్తున్నారు కదా వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత యాకోబుని కొడుకులు చదవరా? బాగా చదువుతున్నారు కదా. అరే మా నాన్న పరిశుద్ధుడే, అరే మా కాపుర పరిశుద్ధుడే, మా దేవుడు పరిశుద్ధుడే, మేము పరిశుద్ధంగా ఉండాలని చెప్పి వాళ్ళకి జ్ఞానం లేదే. ఆలోచించు. ఈ విధంగా వాళ్ళు జీవించాల. అందుకే యాకోబు వాళ్ళని ఏమన్నాడు తెలుసా? చూడండి, ఆది కాండం 49వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం, షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత గుదికాలు నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రతయు అవి శపించబడను. యాకోబుల వారిని విభజించదను, ఇశ్రాయేలు వారిని చెదరగొట్టేదను. ఎట్టన్నాడు చూసా యాకోబు వాళ్ళని? వాళ్ళ కొడుకులే కదా. యాకోబు కుమారుల్ని దీవించేటప్పుడు అంతా జరిగింది. 49వ అధ్యాయంలో చూస్తే ఒక్కొక్కరిని వారి మనసుకు తగ్గట్టుగా వాళ్ళకి చెప్పాడు, దీవించాడు వాళ్ళని. ఒక్కొక్కరిని
అందుకని షిమ్యోను లేవి మీ ఆయుధములు బలత్కారములు. ఏంటో తెలుసా? నా ప్రాణమా, ఏమంటాడు? నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఇప్పుడు అక్కడ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు విశ్వాసులే ఉంటారు, కొంతమంది విశ్వాసులే ఉంటారు, చెడు ఆలోచనలు ఉంటారు. నువ్వు ఏమనుకో తెలుసా? నా ప్రాణమా వాళ్ళ ఆలోచనలు జారకూడదు అనుకోవాలా. అది గుర్తుపెట్టుకో. నా ఘనమా వారి సంఘముతో ఏందండి? వారి సంఘముతో కలిసి కనవద్దు. సంఘం అంటే ఎవరు? మనమే సంఘం. నా ప్రాణమా వారి ఆలోచనలో నేను పోను, పొర్రపాటును కూడా పోను. నా సంఘమా నువ్వు వాళ్ళతో కలుసుకోవద్దు. యాకోబులను విభజిస్తాను, చెదరగొడతాను నేను. వాళ్ళ కోపం వేంద్రమైంది, స్వేచ్ఛ చేత చంపేశారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఆలోచించాయి. యాకోబుకి ఎంత అవమానం వచ్చింది తెలుసా? ఎంత బాధ వచ్చింది తెలుసా యాకోబుకి? అరే, మీ నుంచి నాకు కానానీయులు ఫెరిజ్జీల వద్ద అవమానం వచ్చేసింది. నాకు నన్ను హింస పెడుతున్నారు. ఎవరి పని చేసిందంటే పలానా యాకోబు కొడుకులు, ఎవరి పని పలాని వ్యక్తులు. ఎంత అవమానం! నీ బిడ్డలు తప్పు చేస్తే నువ్వు ఎంత అవమానంగా ఫీల్ అయిపోతున్నావు. కానీ మనందరం తప్పు చేస్తే నా ప్రభు దినమంతా కన్నీరు గారుస్తున్నాడే, దినమంతా ఏడుస్తున్నాడే. నువ్వు మారలేదని, మార్పు చెందలేదని ఏడుస్తున్నాడే. ఆలోచించు. బైబిల్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఊరు తెలుసా? దావీదు. మనకు తెలుసు దావీదు స్టోరీ అంతా. దావీదు బత్షెబాతో తప్పు చేసిన తరువాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళాడు. నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుతో ఏమన్నాడు తెలుసా? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వాక్యం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను. చూసావా ఏమన్నాడు ఇక్కడ? నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన ఈ కార్యానికి యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నువ్వు గొప్ప హేతు కలుగు చేశావు. దేవుడికి అవమానం వచ్చింది. నువ్వు బహిరంగంగా చేసావు, కన్ను మిన్ను గానకుండా పొరపాటు చేసావు, మందిరాలకి రాకుండా పొరపాటు చేస్తున్నావు, లేనిపోని చెడు కార్యాలు చేస్తున్నావు. యాకోబు చెప్పినట్టు నా ఘనమా వారి నా ప్రాణమా వారి ఆలోచనలో చారొద్దంటే చెడు ఆలోచనలు కలిగే వాళ్ళతోనే జారుతున్నావు. నువ్వు వాళ్ళ సంఘంతో కలుసుకోబాకంటే వాళ్ళ సంఘంతోనే ఉంటున్నావు నువ్వు. ఇవన్నీ దేవునికి అవమానమే కదా. ఇవన్నీ నుంచి దేవుడు అవమానించబడుతున్నాడా లేదా ఆలోచన చేయి. దేవుని దూషించేదానికి యెహోవా శత్రులకు నువ్వు గొప్ప హేతువు కలుగు చేసేవయ్యా. దావీదు అన్నాడు, నేను పాపం చేశానయ్యా, నేను పాపం చేశాను అన్నాడు. దావీదు విషయం దావీదు అంటాడు, నా దోషాలు నేను కప్పుకొనక నా పాపాన్ని నేను ఒప్పుకున్నానంటాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. ఈ విధంగా నువ్వు చేసావు, ఎంత కార్యం చేసావో తెలుసా, నువ్వు ఎంత పొరపాటు చేసావో తెలుసా. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రభువా, నా ద్వారా ఎంతమంది నేను దూషిస్తున్నారు యేసయ్యా. వీడేం క్రైస్తవుడు, ఇవేం క్రైస్తవుడు అంటున్నారా నన్ను అంటే అన్నారు. కానీ నా ద్వారా నువ్వు దూషించబడుతున్నావే, నువ్వు అవమానించబడుతున్నావే. యాకోబు అన్న రీతిగా
మీరు చేసిన పని ఏంది? మీ ద్వారా కానానీయులు ఫెరిజ్జీలు నన్ను దూషిస్తున్నారు, నాకు అవమానించారు. నన్ను, నేను ఇజ్రాయెల్ అయి ఉండి, నేను దేవుని అభిషేకించబడిన వాడిని అయి ఉండి, నా కుమారులై ఉండి నా అలవాట్లు మీకు రాలేదే, కాపరి మాటలు మీకు రాలేదే, కాపరి పద్ధతి మీకు రాలేదే, కాపరి పరిశుద్ధత మీకు రాలేదే, దేవుని పరిశుద్ధత మీకు రాలేదే, దేవుని ఆలోచనలు మీకు రాలేదే. ఆలోచించు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ఘనమా, నా ప్రాణమా, వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. యాకోబు ఇద్దరు కొడుకులతోటి వాళ్ళు తప్పు చేశారని. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయి. ఒక్కసారి మన హృదయాలు మనం పరీక్షించుకుందాం. అవును ప్రభువా, నిజమే. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్యుల మధ్య, ఇతర జనాల మధ్య దూషించబడుతుంది. నువ్వు కలిసిపోయినావే. విశ్వాసి అవిశ్వాసికి పాలెక్కడది? క్రీస్తుకి బెలియాలతో ఏమి సంబంధం? నువ్వు కలిసిపోయినావే, వారి ఆలోచనలు చేరిపోయినావే, వారి మాటల్లో కలిసిపోయినా, వాళ్ళ తలపులో కలిసిపోయినావే. ఆలోచించి. రికార్డు డ్యాన్సు నేను ఆడికేం బాను, దూరంగా చేరి చూస్తాను ఎట్టుంటుంది ఏమ్మా? రికార్డు డ్యాన్స్ నేను చూడను, నేను దూరంగా నిలబడి చూస్తా ఎట్టుంటుంది. దేవుడికి దూరంగా పెడుతుంటాడు అంటే దేవుడికి దూరంగా ఉన్న లెక్క అర్థం చేసుకోవాలి కదా మనం. దేవుడు ఏదైతే అసహించుకుంటున్నాడో అసహించుకోవాలి కదా. బాగా గుర్తుపెట్టుకో. విగ్రహాలని అసహించుకునే నీవు గుళ్ళను దోచేస్తావా? గుళ్ళని దోచేస్తావా? గుర్తుపెట్టుకో. దేవుడు రాబోతున్నాడు తొందరగా. లేఖనాలు నెరవేరుతా ఉన్నాయి. యెరూషలేం దేవాలయం కట్టబోతున్నారు. కట్టే ఛాన్స్ దగ్గరకు వచ్చేసింది. వేల మంది చచ్చిపోతున్నారు. ఇరాన్ దేశం, ఇజ్రాయెల్ దేశం కొట్టుకుంటున్నారు. అతి త్వరలో దేవుని రాకడ వచ్చేసింది ఇప్పుడు. ఆయన రాకడకి యెరూషలేం దేవాలయం కడతారు. యెరూషలేం దేవాలయం కట్టి వచ్చి కూర్చుంటాడు. ఎవరు? అంత్యక్రీస్తు. ఎవరైనా అంత్యక్రీస్తు. ఆమెను అంత్యక్రీస్తుకు ప్రార్థన చేయబాకండి క్రీస్తు అని. ఆయన అంత్యక్రీస్తు అంటే ఎందుకు పెట్టారు ఆ పేరు? క్రీస్తులాగానే ఉంటాడు, క్రీస్తులాగానే అద్భుతాలు చేస్తాడంట. చూడండి, తను చూపిస్తాను మీకు. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో దాని అంతటి ఎదిరించుచు, పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, కనపరుచుకొనుచు కూర్చుండను గనుక ఎవడు కూర్చుంటాడు? వాడు వచ్చి ఎవడంటామా? దేవుని ఆలయంలో. ఇప్పుడు దేవుని ఆలయం దెయ్యాలు వస్తాయా? రావా? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మీకు బాగా అర్థమవుతుంది చెప్తా. ఇప్పుడు మందిరానికి 200-300 మంది వస్తున్నారు అనుకుందాం. ఒక 500 మంది వస్తున్నారు జనాలు. 500 మందిలో భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, 500 మందిలో ఇట్టుండారు, 500 మందిలో ఇట్టుండే వాళ్ళు ఉండారు, 500 మందిలో ఇట్టుండే వాళ్ళు ఉండారు, 500 మందిలో అన్ని చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే దెయ్యాలు కదా. అందరూ వచ్చి కూర్చుంటా
అందరూ వచ్చి కూర్చుంటారా? ఆలోచించి 500 మందిలో 200 మందిలో ఉంటే ప్రజలు అందరూ పరిశుద్ధులుగా ఉన్నారా? లేరే. యాడికి రాడు సాతానుడు చెప్పండి? ఈ గుడిలోకి రాడు. ఎప్పుడు రాడు? ఈ గుడిలో దేవుడు ఉంటే, ఈ గుడిలో పరిశుద్ధాత్మ ఉంటే ఎక్కడికి రాడు. ఇది ఎందుకు? మనందరం దేవుణ్ణి ఆరాధించే దానికోసం ఈ మందిరం కట్టుకున్నాం మనం. ఒక ఆమె గుళ్ళో నిద్రపోతానని చెప్పింది. ఒక దగ్గర ఒక పాస్టర్ చెప్పిందంట, గుళ్ళో నిద్రపోతాను సార్, గుళ్ళో ఈరోజు నేను నిద్ర చేస్తాను, గుళ్ళో నిద్ర చేస్తే సైతాన్ రాడు సార్ అని చెప్పిందంట. అదేందమ్మా సైతాను రాడు అనేది కాదు కానీ, సరే నీ ఇష్టం అమ్మా. సరే గుళ్ళో నిద్రపోయిందంట. నిద్రపోయిన తర్వాత తెల్లారి ఫోన్ చేసింది సార్కి. సార్ వచ్చాడు. ఏమ్మా ఏం ఫోన్ చేసావు అంటే, భలేవాడు సార్ నువ్వు, రాత్రంతా తొక్కతాను ఉంది నన్ను చెప్పిందంట. రాత్రంతా తొక్కతానే ఉండింది. రాత్రంతా తొక్కతుండిందే. అవును అదే సార్, నేను గుళ్ళో పడుకున్న సైతాన్ని వెళ్ళిపోవాలి కదా. అసలు సైతాన్ ఆవులోనే ఉన్నా. బాగా గుర్తుపెట్టుకో, సైతాన్ ఆవులోనే ఉన్నా, ఇంకా తొక్కదా? సైతాన్ ఆవులోనే ఉండే. బాగా గుర్తుపెట్టుకో. దేవాలయంలో వచ్చేవాడు కూర్చుంటాడంట. ఎవరాడు? అంత్యక్రీస్తు వచ్చి కూర్చుంటాడు. నేనే దేవుణ్ణి అంటాడు. అద్భుతాలు చేస్తాడు, చనిపోయిన లేపుతాడు, అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. ఇజ్రాయేలీలకి నిషిద్ధమైన జంతువు ఏది చెప్పండి? పంది. ఇశ్రాయేల్ పందిని దగ్గరికి రానియరు. ఆ పందిని బలిస్తాడు వాడు. అప్పుడు ఆరేరయ్యుడు ఏసే కదా అంత్యక్రీస్తు. అప్పుడు వాళ్ళు శ్రమ పెట్టి ప్రారంభం చేస్తారు. అప్పుడు మనకు 620 ముద్ర వస్తుంది. అప్పుడు దానిలో సమస్య వస్తుంది. అప్పుడు మనకు ఇంకా సమస్తం చెలరేగుతాయి. అప్పుడు మన పరిస్థితులు తారుమారయ్యే రోజు దగ్గరికి వస్తుంది. దేవుని బిడ్డలారా చూడండి, నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ తండ్రి పరిశుద్ధుడు కనుక నువ్వు ఎట్టుండాలి. అది ఇజ్రాయేలు పరిశుద్ధుడు. యాకోబు ఇజ్రాయేలుగా మార్చి పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి. కానీ 12 మంది కొడుకులు అపరిశుద్ధులుగా మారారు. ఒక యోసేపు ఫలించేడి కొమ్మ. యోసేపు ఫలించేడి కొమ్మ. షిమ్యోను లేవి వాళ్ళ ఆయుధాలు బలత్కారపు ఆయుధాలంట. ఒకరు కత్తులు పట్టుకోబడలే, కత్తి లేకుండా పొడి చేస్తారు. కొంతమంది మాటలతో పొడి చేస్తారు, చూపులతో పొడి చేస్తారు. ఒకటి చూస్తారు కొంతమంది అంటారు, భయపెట్టేస్తారు జనాలను. వాళ్ళు చూపులతో పొడి చేస్తారు, మాటలతో పొడి చేస్తారు వాళ్ళు. అటుంటారు. షిమ్యోను లేవి అంటే ఏమంటారు తెలుసా? యాకోబు, నా ప్రాణమా, నా ప్రాణమా, యెహోవాను నమ్ముకో, నా అంతర్గత సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు, నా ప్రాణం యెహోవాను సన్నిధించు. ఆయన చేసుకోకపోతే దేని మరొకని చెప్పుకోవాల్సిన మనము ప్రాణం తెలుసా? నీ ప్రాణంతో చెప్పుకోవాలి. ఎప్పుడు నా ప్రాణమా, వారి ఆలోచనలో చారకూడదు. ప్రాణమా, వారి ఆలోచనలన్నీ కూడా దేవుని దగ్గర నుంచి త్రోసేసే ఆలోచనలు. వారి ఆలోచనలన్నీ కూడా ఆత్మీయంగా ఎదగనీయకుండా చేసే ఆలోచనలు. అటువంటి ఆలోచనలు వద్దు ప్రాణమా. వారి ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధంగా మాట్లాడే ఆలోచనలు కాదయ్యి. ఏమన్నారు నిన్నోళ్ళు అన్నారా? ఒక విషయం చెప్తా. ఏమిలే, ఆ ఎమ్మి ఒక్కటే ఉంటుంది ఇంట్లో. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఒక్కటే ఉంటుంది. నువ్వు పోయి నా మాటిని జుట్టు పట్టుకొని కొట్టు అని ఆలోచనలు జారబాకు. అంటే ఆలోచనలల్లా వాడు ఒక్కడే ఉంటాడు ఇంట్లో, వాడు ఒక్కడే వస్తుంటాడు. నువ్వు పోయి కర్ర తీసుకొని కొట్టు, ఆలోచనలు జారబాకు. దేవుడు ఈ చెప్పాడా? ఈ యేసయ్య బోధించే బోధ ఇది, సేవకుడు బోధించే బోధ. నా ప్రాణమా, వాళ్ళ ఆలోచనలు చారొద్దు. నా ఘనమా, వాళ్ళ సంఘంలో కలిసిపోబాకు. నిన్ను ఎవరైనా సరే
లోపల లోపల ఇళ్లల్లో లోపల నిన్ను చంపాలని, తిట్టాలని, నిన్ను లేకుండా చేయాలని ఆలోచించుకున్నారనుకో, నీకు తెలిసిందనుకో, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి అంతే. ఆ ఆలోచనలు ఎట్టుపోతే కూడా అర్థం కాదంతే. వాళ్ళు ఎంత అవమానించబడతారో ఆలోచన చేయి. నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళు జీవించబడలేరు. ఎక్కలేవయ్యి ఆ దాఖలు, ఎక్కలేవయ్యి. నిన్ను హింస పెట్టే వాళ్ళందరూ కూడా ధనవంతులు, కోటీశ్వరులు అయితే ఛాన్స్ లేదు. అయినా కానీ కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, వాళ్ళకున్న జబ్బులు మనకి లేవు, మనకు బాగానే ఉన్నాం. ఒక్కొక్కరు చూస్తే కోటీశ్వరులు లక్షలు పెట్టినా బతకటంలే వాళ్ళు, కోట్లు పెట్టినా బతకటంలే వాళ్ళు. అంబానీ విషయం మనకు తెలుసు, ఆయన కుమారుడు విషయం కూడా మనకు తెలుసు. ఒక్కొక్కరు చాలామంది ఉన్నారు ఆ విధంగా. నిన్ను ఎవరైనా, నువ్వు పాతుంటే నిన్ను చూసి వస్తున్నారా? నిన్ను ఎవరైనా తిడుతున్నారా? నీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారా? వదిలేయి. నువ్వెట్టుండాలా ఆ మాటలకి? నువ్వెట్టుండాలా? సార్ మీకు వాక్యం చెప్పాను, నేను ఎట్టుండాలా? చెమిటి వాడులాగా, చెమిటి దానిలాగా ఉండాలి నువ్వు. ఆ విధంగా ఉంటే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. నిన్ను దీవిస్తాడు దేవుడు. జీవితాంతం నిందేశారని నువ్వు అంటావా? కానీ దినమెల్లా దేవుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు నీ గురించి. యెషయా గ్రంథం చదివే మనం, దినమెల్లా దూషించబడుతున్నాడు ఆయన, దినమెల్లా కన్నీరు గారుస్తున్నాడు ఆయన. నీ గురించే, నా గురించే. కానీ నువ్వు దినమెల్లా బాధపడినా, పక్కన నేను తిడుతున్నా, అన్నం లేకపోయినా, ఆహారం లేకపోయినా, బట్టలు లేకపోయినా సరే, నువ్వు దేవుడి కొరకు జీవించు. పరలోక రాజ్యంలో మనం ఉండేది మనకు కావాలంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం ఉండేది మనకు కావాలి. కనుక మనం ఆలోచన చేద్దాం. యాకోబు అంటున్నాడు, మీ ద్వారా నాకెంత అవమానం వచ్చింది. నాతాను ప్రవక్త అంటున్నాడు దావీదుతోటి, నువ్వు చేసిన ఈ కార్యం వల్ల దేవుని దూషించేదానికి యెహోవా శత్రువులకు లీలనైపోయింది, సలువైపోయింది. యెహోవా శత్రువులకు హేతు అయిపోయినాడు, కారణం అయిపోయినావు. నువ్వు చేసిన పని సామాన్యమైన పని కాదు. బాగా గుర్తుపెట్టుకో. అంత అవమానం వచ్చినా దేవుడు దావీదును క్షమించాడే, నిన్ను నన్ను క్షమించాడా దేవుడు? ఆమేన్, హల్లెలూయా. నిన్ను క్షమిస్తాడు ఆయన. ఇక దావీదు పొరపాటు చేయలేదు. ఆమేన్. యాకోబు ఇజ్రాయెల్గా మార్చిన తరువాత ఇజ్రాయెల్గానే జీవించాడు ఆయన. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన పరమ తండ్రి పరిశుద్ధుడు. మనం ఎట్టుండాలి? పరిశుద్ధులుగా ఉందాం. మన పరమ తండ్రికి అవమానం తీసుకురాకూడదు. నీ తండ్రికి తల్లికి నువ్వు అవమానం తీసుకొస్తే తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతారు, ఎంత ఏడుస్తారు, ఎంత కన్నీరు గారుస్తారు, ఎంత బాధపడతారు. ఈ యూట్యూబ్లో, వాట్సాప్లో చూస్తే బిడ్డలు తల్లిదండ్రుల్ని కొడుతుంటే పక్కన వాళ్ళు నిలబడి చూస్తూ ఉన్నారు. ఎంత అవమానం వాళ్ళకి. ఆ అవమానం తట్టుకోలేక భార్య భర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. పిల్లల ద్వారా ఎంత అవమానం. మన ద్వారా సంఘానికి, కాపరికి, దేవునికి ఎంత అవమానంగా ఉందో ఆలోచించే. ఇంకా అవమానం తీసుకొద్దామా? ఇంకా మన జీవితంలో పరిశుద్ధంగా మార్చబడదామా? ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, అందరం పైకి నిలబడదాం.